Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alane mee friends and family share cheyandi. Ma videos anni mee varaku ravali ante akkada oka bell icon ante dani hit cheyandi. Nenu video pettigana meeku notification chestundi. So valti vlog enti ante evening mini vlog annamata. Day routines cheyadam asalu kudaradu naaku endukante morning tvaraga ellipotha kabatti time undadu. So andike evening mini vlogs chestunnanu. Let's hope enroll chestanu. So first aithe let's get into the vlog. So కొన్ని parcels వచ్చాయి, ఫస్ట్ అవి చూద్దాము అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. యాక్చువల్గా నేను కొన్ని టీషర్ట్స్ ఆర్డర్ చేశాను, ఆల్రెడీ ఉన్నవి చాలా టైట్ అయిపోయాయి, అంత కంఫర్టబుల్గా లేదు. సో వాట్ ఐ డిడ్ అంటే ఇట్లా ఆర్డర్ చేసుకున్నాను. స్టిల్ ఫైన్, అట్లీస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇది పాలిస్టర్. సో ఇదొకటి. నేను ఫ్యాబ్రిక్ చూడకుండా ఆర్డర్ పెట్టాను, అసలు తెలియదు, అట్లా ఎక్కువైపోయింది నాకు ఈ మధ్య. సో ఇది అనదర్ అన్నమాట. ఇది కాటన్. ఇది ఫ్యాబ్రిక్ చూసాను, నాకు గుర్తుంది. సో ఇది ఫ్యాబ్రిక్ చూసి మరీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నాకు కొంచెం లూజ్గా వేసుకోవాలని అనిపిస్తుంది ఎండకి దానికి, అందుకే ఇది ఒకటి తీసుకున్నా. సో అది వర్కౌట్ చేసినప్పుడు వాడుకోవచ్చులే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో అదొకటి జస్ట్ 150 పడ్డది. సో ఫైన్ కదా అని చెప్పి తీసుకున్నా. ఇవన్నీ ఏజేలో కొనుక్కున్నాను. సో తక్కువ ప్రైస్కి పడ్డది కదా అని ఇంకా తీసేసుకున్నా. సో 50 రూపీస్కి వచ్చింది నెయిల్ పాలిష్. సరే ఇంకా అని తీసేసుకున్నా. అంటే ఇంకొక 50 యాడ్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటుందని చెప్పి వచ్చింది, అందుకే ఇంకా నాకు ఆప్షన్లో నెయిల్ పాలిష్ కనిపించింది. అక్కడ ఏది నాకు అంత యూస్ఫుల్గా అనిపించలేదు. సో ఇది తీసుకున్నా ఫ్రమ్ ఇన్సైట్. సో ఇది మంచి పీచ్ కలర్ అన్నమాట. అది షో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. ఐ జనరల్లీ నాట్ ప్రిఫర్. కలిసిపోయింది కలరు, కానీ ఏం చేయలేం. ఇప్పుడు మొత్తం పెట్టుకుంటే బాగోదు. మీకు ఒకటే ఫింగర్ పెట్టుకొని చూపిస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒకట్లాంటి పీచ్, పింక్ పీచ్ అంటారు కదా, అలా బాగుంది కలర్ యాక్చువల్గా. సో ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుందాం. సో ఇప్పుడు టైం 7:30 అవుతుంది అనమాట. నేను రాగానే ఖచ్చితంగా ఒక 1 అవర్కి పడుకుంటాను, నిద్రపోను, బట్ అట్లా రిలాక్స్ అవుతాను. సో ఇందాక వచ్చిన టీషర్ట్ అప్పుడే వేసుకున్నా. లూజ్గా అంటే బాగుంటుంది అసలు. టైట్గా నా టీషర్ట్లు కొన్ని 2 years అయిపోయిందండి, దట్స్ వై ఐ బాట్ ఇట్. అంటే మళ్ళీ ఇంకో తీసుకున్నా. ఇప్పుడైతే మనకు ఈ బెండకాయలు తరగాలి, అలాగే ఉప్మా చేయాలి. ఇవాళ నేను బెంజిరవ్వ ఉప్మా చేస్తున్నా. మీలో ఎంతమంది తెలుసు గోధుమ రవ్వ, ఆ రవ్వతో ఉప్మా చేస్తున్నా. ఐ డోంట్ నో శ్రవణ్ తింటాడో తినడు, యాజ్ యూజువల్ తినడు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు కుక్. నార్మల్ ఉప్మా నాకు ఎందుకు తినబుద్ధి అయితే లేదు, అందుకే కొంచెం డిఫరెంట్గా మనం బెంజిరవ్వతో ఉప్మా చేసుకుందాం ఇప్పుడు. లెట్స్ గో. సో మన కుకింగ్ అయిపోయింది. బెంజిరవ్వతో చేయలేదు బికాస్ శ్రవణ్ తినడు. ఎప్పుడైనా శ్రవణ్ వద్దు అంటే తిన్నారు, అప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసి నార్మల్ రవ్వతో చేశాను. అండ్ ఇది ఆవకాయ, తెలంగాణ స్టైల్ ఆవకాయ అనమాట. మా అత్తమ్మ సెండ్ చేశారు, తెచ్చి 1 week అయిపోయింది, బట్ ఇంకా టేస్ట్ చేయలేదు. సో ఇవాళ ఉప్మాతో పాటు తిందాం. ఇది తినేసాక మళ్ళీ కలుద్దాం. మోస్ట్లీ బెండకాయలు తరిగే పని ఉంది, రేపటికి ప్రిపేర్గా ఉండాలి కాబట్టి బెండకాయలు తరగాలి. ఫస్ట్ ఇది తినేసి వాకింగ్ చేస్తా, అండ్ దెన్ బెండకాయలు తరుగుతా, అండ్ దెన్ ఆలోపు శ్రావణ్ వస్తాడు. సో కాసేపు మాట్లాడుకుంటే మంచిగా పడుకోవచ్చు. సో పెద్దగా ప్లాన్స్ ఏం లేదు కాబట్టి
సో ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు ఇంకా నేను వ్లాగింగ్ ఏం చేయలేదు. ఆ నెక్స్ట్ డే మేము సండే కాబట్టి లంచ్కి బయటకు వెళ్దామని చెప్పి బయటకు వెళ్ళాము. సో ఎస్విఎం గ్రాండ్ అని చెప్పి అత్తాపూర్లో ఉంటుంది, పిల్లర్ నెంబర్ ఐ థింక్ 130 140 అక్కడ ఉంటుంది. సో ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం కదా అని చెప్పేసి అట్లా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది కనిపించింది, ఇక్కడికి వెళ్ళాము. సో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. అంబియన్స్ అంతా చాలా బాగుంది కానీ ఫుడ్డే నాకు ఎందుకో నచ్చలేదు. అంటే మరీ ప్రైజీ అంటే కాదు, ప్రైస్ రీజనబుల్గానే ఉంది. సో మేమైతే వెళ్ళగానే సూప్ ఆర్డర్ చేసాము. నాకు చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమో తెలియదు కానీ ఫీవర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇంకా సరే వేడివేడిగా ఉంటుంది కదా అని చెప్పి సూప్ ఆర్డర్ చేసాము. సూప్ అరౌండ్ 110 రూపీస్ పడింది, హాట్ అండ్ సోర్. సో ఒకటి తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నాము. సో సూప్ అయితే పర్లేదు, కొంచెం అది హాట్గా ఉండడం వల్ల ప్లస్ కొంచెం స్పైసీగా కూడా అనిపించింది. అండ్ ఆ తర్వాత మన హీరో ఐటమ్ వచ్చిందనమాట. నాకు చికెన్ మెజెస్టిక్ అంటే ఇష్టము, ఇంకా అది ఆర్డర్ పెట్టాము. అసలు అది ఎంత వరస్ట్గా వచ్చిందంటే ఇంకా నేను జీవితంలో మళ్ళీ ఎక్కడ చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ చేసుకోనేమో అలా వచ్చింది. పచ్చిగా ఉంది, ఫ్లేవర్ కూడా ఎందుకో అంత బాగాలేదు, ఉప్పు లేదు, కారం లేదు. వాళ్ళని పిలిచి అడిగాము అసలు ఏంటి ఇది ఉప్పు కారం ఏం లేదంటే మళ్ళీ తీసుకెళ్ళారు, మళ్ళీ చేసి తెచ్చారు. కాకపోతే ఏదో సాస్ వేశారు కానీ అది స్పైసీగా లేదు, ఏం లేదు. ఇదేమో 350 రూపీస్ ఛార్జ్ చేశారు. వర్తా అంటే 100% వర్త్ కాదనే చెప్తాను నేను. దీనికో సాస్ ఇచ్చారు, అది ఇంకా దరిద్రంగా ఉంది అసలు. సేమ్ టమాటా చట్నీని అదైతే. హాట్ అండ్ సోర్ సూప్ అయితే కొంచెం పర్లేదు కానీ మిగతా అంటే నాకు అంత నచ్చలేదు చికెన్ మెజెస్టిక్ హానెస్ట్లీ చెప్పుకుంటే. ఇంకా మేబీ వెజిటేరియన్స్కి నచ్చుతుంది బికాస్ ఇక్కడ వెజ్ కూడా ఉంది. కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి స్పైస్ తక్కువ తినే వాళ్ళకైతే నచ్చుతుంది. నేను స్పైస్ చాలా మీడియంగా తింటాను, బట్ స్టిల్ నాకే స్పైసీనెస్ తగలేదంటే అప్పుడు అర్థం చేసుకోండి. ఫుడ్ బాగాలేదా అంటే ఓకే, మరి నెక్స్ట్ టైం రికమెండ్ చేసేంత బాగుందైతే చెప్పలేను నేను. సో ఫస్ట్ టైం మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి డిజాస్టర్ అయిందంటే ఇదే అనమాట. ఎందుకో నాకు ఫుడ్ అస్సలు నచ్చలేదు. ఇంకా బిర్యానీ వచ్చింది, ఇంకా అదైతే డిజాస్టర్ అని చెప్పాలి. ఆ బిర్యానీ అసలు ఏం బాగాలేదు. అంటే మనం ఇంట్లో కుక్ చేసుకున్నా కూడా అంత మంచిగా కుక్ చేయమేమో అనిపించింది నాకు. వాళ్ళ బిర్యానీ కంటే మన శ్రవణ్ ఇంట్లో కుక్ చేసే బిర్యానీ చాలా బాగుంటుంది అనిపించింది. సో నోరు మూసుకొని ఇంట్లో ఉండుంటే ఒక 800 రూపీస్ మిగిలేది. కాకపోతే మనకు దూల కాబట్టి నాకు ఓపిక లేదు, ఇంక అందుకే బయట తిందాం కదా స్పైసీగా అని చెప్పి వెళ్ళాము. సో ఆ రోజేమో అలా అయింది. ఇంకా శ్రవణ్ అయితే ఏం మాట్లాడలేదు, తీసుకెళ్ళలేను అంతే అన్నట్టు కూర్చున్నాడు. మనకు దూల కాబట్టి ఇంక 800 రూపీస్ వదిలించుకొని వచ్చానమాట. వాళ్ళకి చెప్పాం కూడా అసలు ఫుడ్ స్పైసీ లేదు ఏంటిదంటే ఇక్కడికి ఇట్లనే ఉంటుంది మేడం అన్నారు. స్పైస్ యాడ్ చేయండి, సాల్ట్ యాడ్ చేయండి అన్నా కూడా వాళ్ళంతా రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ యూనిక్ థింగ్ ఏమైనా ఉంది అంటే రోబోట్ వస్తుంది అనమాట మనకు సర్వ్ చేయడానికి ఐటమ్స్ అన్నీ తీసుకొని. అది జస్ట్ పెట్టెళ్ళిపోయిద్ది, మనం నార్మల్ పర్సన్స్ వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తారు. అది ఒక్కటే కొంచెం యూనిక్గా అనిపించింది నాకు. పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెము వాళ్ళకు నచ్చుతుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. మాకైతే ఏమంత నచ్చలేదు. వర్తా అంటే అసలు ఐ నెవర్ ఎవర్ రికమెండ్ టు ఎనీవన్. ఇఫ్ ఎనీబడి అంటే లైక్ వెజిటేరియన్స్, లైక్ కారాలు మిరియాలు ఇలాంటివి ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే పక్కా నచ్చిద్ది. మాకైతే అస్సలు నచ్చలేదు. శ్రవణ్ అయితే తీసుకెళ్ళా కదా అని చెప్పి నన్ను ఎక్కిరిస్తూనే ఉన్నాడు డే అంతా కూడా, ఫుడ్ బాగాలేదు అని చెప్పి. బట్ అది నా ఫాల్ట్ కాదు, శ్రవణే అక్కడ ఆపాడు. నేను చెప్పాను వేరే ఎక్కడైనా వెళ్దామని చెప్పి, బట్ శ్రవణే ఆపాడు కాబట్టి ఇట్స్ టోటలీ శ్రవణ్స్ ఫాల్ట్. ఇంకా ఇద్దరం గమ్ముగా కొంచెం తిన్నామన్నమాట. అసలు బిర్యానీ అయితే ఇంకా కంప్లీటే చేయలేదు మేము. అసలు సగం తిని ఇంకా పెట్టేసాము, మాకు నచ్చలేదు. ఇంకా ఫైనల్గా బిల్లు కట్టేసి నోరు మోసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా రిటర్న్లో నాకు జూడియోలో కొంచెం వర్క్ ఉంటే ఇంకా జూడియోలో కొన్ని థింగ్స్ కొనుక్కొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. మా సండే అయితే అలా గడిచింది. ఇంకా ఫుల్ ఫీవర్ ఉండడం వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంక ఈవినింగ్ అంతా ఫీవర్ వచ్చేసింది అనమాట. సో మా సండే అయితే సక్సెస్ఫుల్గా అలా కంప్లీట్ అయింది. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట, మండే. ఎంత ఫీవర్ ఉన్నా బాగాలేకపోయినా నేను మండేస్ ఫ్రైడేస్ ఖచ్చితంగా పూజ చేస్తాను. కొంచెం మనకు ప్రశాంతత వస్తుంది కదా హెల్త్ బాగాలేకపోయినప్పుడు. ఏమో చాలామంది పూజలు అలాంటివి చేయరు, రెస్ట్ తీసుకుంటారు. నేను కంప్లీట్లీ ఆపోజిట్. బాగాలేనప్పుడే ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, కొంచెం డివేట్ అవుతాం కదా. అలానే రోగిష్టాల్లాగా పడుకోవడం నాకు ఎందుకో నచ్చదు. ఇంకా నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అన్నీ గబగబా సర్దేశాను. సో సర్దేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. నాకు మార్నింగ్ షిఫ్ట్ అవ్వడం వల్ల అసలు పూజ ప్రశాంతంగా చేసుకొని టైమే కుదరట్లేదు. చూడాలి, షిఫ్ట్ చేంజ్ అయిందంటే కొంచెం అంటే ఆరాంగా చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. 11కి వెళ్ళేటప్పుడు బాగుండేది, మంచిగా నేను పూజ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని తినేసి వెళ్ళేదాన్ని. ఈ 8:30కి 8:20 8:15కి అంతా వెళ్ళిపోవాలి నేను. సో దానివల్ల ఏమైపోతుందంటే నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సో చూడాలి, నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను జాబ్ మారానని చెప్పి.
సో దానివల్ల వచ్చిన తంటాలన్నమాట ఇవన్నీ. బట్ ఫైన్, కొన్ని డేస్ అయితే అలవాటు అయిపోయిద్ది. పూజ పని అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్ కడదాం. లంచ్ బాక్స్ సర్దేస్తే డన్. ఇంకెళ్ళి రెడీ అయిపోతే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మండే మార్నింగ్స్ ఇలా హడావిడిగా ఉంటుంది. చాలు పడుకొని ఉన్నాడు, అందుకే నేను స్లోగా మాట్లాడతాను. సో ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. లైక్ నేను వీక్ మొత్తం తీసిన బిట్స్ అండ్ పీసెస్ని ఒక వ్లాగ్ లాగా వేశాను. ఐ డోంట్ నో, అంటే నేను వ్లాగ్స్ చేద్దామని చెప్పి కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. కాకపోతే ఇంట్రో సరిగ్గా ఇవ్వలేదు, లేదా కొన్నిటికి అవుట్రో సరిగ్గా ఇవ్వలేదు. సో ఇలా కాదు, మొత్తం అన్నిటినీ కలిపి ఒక వీక్ డే వ్లాగ్ లాగా పెడదాము. బికాస్ నేను ఎప్పుడు ఇలా పోస్ట్ చేయలేదు ఒక వీక్ మొత్తం జరిగిన విషయాలు. సో ఐ థాట్ ఆఫ్ పోస్టింగ్ అలా చేద్దాం ఈసారి అని చెప్పేసి ఇలా కొత్తగా ట్రై చేసా ఈసారి. సో లెట్ మీ నో, మీకు నచ్చితే ఇలాంటి వ్లాగ్స్ నేను ఇలాగా కూడా ట్రై చేస్తూ ఉంటాను ఫర్దర్గా. అండ్ మీరు మా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను డెఫినెట్గా అలాంటి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి లైక్ వాటికి సంబంధించిన థింగ్స్ కానీ, లేకపోతే లైక్ శారీస్, జ్యువెలరీ, ఇలా మీకు ఏ వాటి మీద ఇంట్రెస్ట్ ఉందంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. నేను అవి వ్లాగ్ చేస్తాను అనమాట. ఈ వీక్ మొత్తం అసలు నేను వ్లాగే చేయలేదు. ఇట్స్ బిన్ 10 days. నేను అంతకుముందు చేసిన వీడియోస్ అంతా కలిపి ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ లాగా వేద్దాము అని అనుకుంటున్నాను. బికాస్ చెప్పాను కదా అవుట్రోలు ఇంట్రో సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పేసి. సో అదనమాట. ఇంకా నాకు హెల్త్ బాగాలేదు ఒక 10 days. అందుకే అసలు నేను 6 day వ్లాగ్ కూడా చేద్దాం అన్నా కానీ ఏం చేస్తాం, ఇక్కడే పడుకునే ఉంటాం, ఇంకా దాన్ని వ్లాగ్ చూపించాలి అని చెప్పి నేను ఇంకా చేయలేదు. సో అదనమాట. ఇప్పుడు ఐఎమ్ ఆల్ గుడ్. సో ఇప్పుడంతా బాగుంది కాబట్టి ఐ డోంట్ నో ఎవరి దిష్టి తాకిందేమో తెలియదు. మీరు నమ్ముతారా దిష్టి కాన్సెప్ట్? నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. నేను నమ్మను, కానీ అలా సడన్ నాకు ఎందుకో ఎక్కడ లేని హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. లైక్ నేను చాలా వీక్ అయిపోయాను అనమాట. ఒక 1 week స్పాన్లోనే లైక్ అన్ని హెల్త్ ఇష్యూస్ ఒక్కసారిగా వచ్చేసి లైక్ ఏం అర్థం కాలేదు నాకు. ఫస్ట్ టైం నేనేనా ఇది అనిపించింది నాకు. దట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు దిష్టి వల్ల కూడా అనుకోవచ్చు. బికాస్ నేను ఏమీ తినలేదు, ఏం చేయలేదు, బట్ స్టిల్ 1 week అలా పడిపోయాను అనమాట. ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్ గుడ్. సో అందుకే మళ్ళీ ఓకే దీనికి అవుట్రో అట్లీస్ట్ రికార్డ్ చేద్దామని చెప్పి కెమెరా ముందుకు వచ్చాను. అదనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేయండి. బాయ్ బాయ్. అంటిల్